JNTH 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ చూసిన తర్వాత, అంటే రిజల్ట్స్ నిన్న డిక్లేర్ అయినాయి కదా, ఇవాళ వస్తాయి అనుకుంటే నిన్నే వచ్చేసినాయి. సో రిజల్ట్స్ చూసిన తర్వాత స్టూడెంట్స్ మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. సో పర్సనల్గా కామెంట్స్ పెడుతున్నారు దాని గురించి, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి. పోల్ కండక్ట్ చేసాం, ఈజీ ఐ పాస్, టఫ్ ఐ పాస్, మీడియం ఐ ఫెయిల్డ్ అని చెప్పేసి దాంట్లో పోల్ చేశారు. అబ్బో అసలు చెప్పకూడదు, చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇక దీని సంగతి అయిపోయింది అనుకుంటే, ఇక JNTH 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ సంగతి ఏంటి అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ కూడా అడుగుతా ఉన్నారు. సో రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ అయ్యేదానికి ఉంది, పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయిందా లేదా అని చెప్పేసి వీళ్ళు అడుగుతా ఉన్నారు అనమాట. సో దాని గురించి అయితే చెప్పదలిచాను. సో ముందుగా అందరూ కూడా ఖచ్చితంగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ ఉంది, మీకు ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ ఛానల్ ఉంది, మీ ఇష్టం, చేసుకోండి, లేకపోతే లేదు, అప్డేట్స్ వస్తాయి అందులో కూడా. ఇక టాపిక్లో వెళితే ముందుగా ఎక్కడ మీకు పోల్ కనిపిస్తుంది చూసారా, పోల్లో ఎక్కువ శాతం ఐ ఫెయిల్డ్ అని పెట్టిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, 47% మాత్రం. ఈజీ ఐ పాస్డ్ అని 32% కూడా లేదు అసలు. అదే కాకుండా చాలా మంది స్టూడెంట్స్ కూడా 2122 అబ్బో బాగా జరిగిందండి, CNS సబ్జెక్ట్ మిగిలిపోయిందండి, అది మిగిలిపోయినాయండి, నా 3 సబ్జెక్టులు ఆగిపోయినాయండి అని చెప్పేసి చాలా మంది గోల్ చేస్తూ ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకు రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ఛాలెంజ్ వాల్యుయేషన్ పెట్టుకోవాలనుకుంటే 14 ఫిబ్రవరి 2025 లాస్ట్ డేట్ అండి. సో మరి వీటిలో ఏది పెట్టుకుంటే బెటర్ అని చెప్పేసి అడుగుతాను. దాని గురించి సెపరేట్ వీడియో చేస్తా, మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ యాప్ ఐడీస్ కూడా ఉన్నాయండి, ఖచ్చితంగా అయితే కాల్ చేయొచ్చు మీరు. ఇక JNTH 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుందాం. సో పేపర్ వాల్యుయేషన్ అయితే ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. సో నాకు తెలిసి ఈ పాటికి చివరి పేపర్ వాల్యుయేషన్ అయితే జరుగుతూ ఉండాలి, ఎందుకంటే నేను JNTH 2122తో పాటు అది కనుక్కోవడం జరిగింది, కానీ ఇక రీసెంట్గా నిన్న మొన్నట్లో ఏం అడగలే. సో అయితే నాకు తెలిసిన దాని ప్రకారం అయితే ఈ వీక్లో ఖచ్చితంగా అయితే పేపర్ వాల్యుయేషన్కి అయితే ఫుల్ స్టాప్ పడిపోద్ది, అంటే అయిపోతుంది అని చెప్పేసి. అంటే ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి డిలే అయింది కాబట్టి మరి అది కొంచెం 1-2 రోజులు తీసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బుధవారానికి JNTH 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోతుంది. మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, JNTH 2122 బాగా టఫ్గా జరిగింది కదా అని చెప్పేసి మీరు అడగవచ్చు. సో దాని గురించి మాట్లాడే లోపు అసలు రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. రిజల్ట్స్ వచ్చేసరికి 3132 బీటెక్వి R22 అయినా, R18 అయినా, R19 అయినా, R16 అయినా, R15 అయినా, R19 లేదులేండి, R18 సారీ, ఓకే. సో ఇవన్నీ కూడా 25 ఫిబ్రవరికి డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. దానికి కారణం ఏంటంటే CBT ఎగ్జామ్స్ అనేవి లేవు, ఓకేనా. సో ఇక అప్పటికే ఈ ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే మళ్ళీ ఇంకేమైనా కొత్త అప్డేట్ వస్తే నేను ఖచ్చితంగా పెడతాను. ఇక పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, మరి 4-1 బీటెక్ బీఫార్మసీ CBT ఎగ్జామ్స్ గురించి మాట్లాడే లోపు ముందుగా పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది 3132. సో మీరు కంగారు పడాల్సిన పని ఏం లేదండి. JNTH 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ 2122 లాగా టఫ్గా జరగదు, అది ఎప్పుడు జరిగేదే, కాకపోతే ఈసారి కొంచెం ఎక్కువ జరిగింది. మరి వీళ్ళు రాయటంలో పొరపాటు, వాళ్ళు దిద్దటంలో పొరపాటు, చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు. అయితే 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్లో 31 బాగానే పాస్ అవుతారండి, గ్యారంటీ, డౌటే లేదు అందులో. అదే రెగ్యులేషన్ అండ్ రెగ్యులర్ సప్లై. 32 కూడా బాగానే పాస్ అవుతారు. సో ఇది 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ రిజల్ట్ సంబంధించింది. ఇక 4-1 బీటెక్ బీఫార్మసీకి సంబంధించిన CBT ఎగ్జామ్స్ నోటిఫికేషన్ పడిందండి. మార్చి 3 నుంచి ఎగ్జామ్స్ నడుస్తాయి. 2021-22కి ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి వాళ్ళు డేట్స్ అనౌన్స్ చేశారు. అయితే 20కి ఏమో వితౌట్ లేట్ ఫీ, 21కి ఏమో 100 రూపీస్ ఫైన్, 22కి ఏమో 1000 రూపీస్ ఫైన్తో ఇచ్చినట్టున్నారు. డేట్స్ నాకు అక్యురేట్ గుర్తులేదు, నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశానండి అది PDF, ఒకసారి చూసుకోండి దాన్ని, ఓకేనా.
సో ఇక ఈ సిబిటి ఎగ్జామ్స్ మార్చ్ 3 స్టార్ట్ అవుతాయి, 2 రోజులు ఉంటాయి. సో అవి అయితే కానీ మీ 4-1 బీటెక్ రిజల్ట్స్ అనేవి, బీఫార్మసీ ఎగ్జామ్స్ అనేవి డిక్లేర్ కావడానికి ఉండదు. ఓకేనా? సో వాటి పేపర్ వాల్యూషన్ గురించి సెపరేట్గా అప్డేట్ ఇస్తాను అది. సో ఓవరాల్గా అయితే చాలా మంది అడుగుతా ఉంటారు, ఏంటి సార్ ఇదేంటి ఎట్లా జరిగింది పేపర్ వాల్యుయేషన్, సో ఇట్లా పోతుంది అనుకోలేదండి, నేను కరెక్ట్గా రాశానని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ పెడతా ఉన్నారు. మరి కొంతమంది 3rd ఇయర్ వాళ్ళు 2nd ఇయర్లో సప్లీ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు మరి మాకు అవి జరిగినట్టు ఇవి కూడా జరుగుతాయా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అలా ఏం ఉండదండి, ఇది బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇది 3-1 అంతా థియరీ సబ్జెక్ట్స్ కాబట్టి 3-2. ఇంకా మీకు పేపర్ వాల్యుయేషన్ గురించి కావాలంటే జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ ఉంది కదా మన డిస్క్రిప్షన్లో లింకు. సో దాంట్లోకి వెళ్తే ఒక వీడియో పెట్టాను 2-1, 2-2, 3-1, 3-2 కలిపి చూసుకోండి, అది దాని ప్రకారం ఉంటుంది. అయితే చాలా మంది అడిగేది ఏంటంటే, సార్ ఇప్పుడు మరి 2nd ఇయర్లో పోయినాయి, 3rd ఇయర్లో ఉన్నాం మేము, మరి ఇప్పుడు మా క్రెడిట్స్ డిటెన్షన్ అనేది చేయలేదు, క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఇప్పుడు 2nd సెమిస్టర్లో చేస్తారా, వాటిని కన్సిడర్ చేసి క్రెడిట్స్ తగ్గుతాయి కదా, మరి మమ్మల్ని రాణిస్తారా ఎగ్జామ్స్ అంటే ఇక్కడ మీరు ఒకటి క్లియర్గా గమనించాలి. ప్రభుత్వం వాళ్ళు అసెంబ్లీ వేదికగా డైరెక్ట్గా చెప్పడం జరిగింది, క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ స్టూడెంట్స్ని చెయ్యం ఈ సంవత్సరం అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో దాని ప్రకారమే మన ఫస్ట్ సెమిస్టర్లో అలాగే జరిగింది. ఈసారి 2nd సెమిస్టర్లో కూడా మీ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అనేది ఖచ్చితంగా అయితే ఉండదు. మీరు ఆ ఊహలు పెట్టుకోవద్దు. మీరు ఇక యథావిధి క్లాస్కే. నాకు తెలిసి ఇప్పుడున్న బ్యాచ్ అంతా లక్కీ లిస్ట్ బ్యాచ్లే. ఇక ఈ ప్రభుత్వం మారితే తప్ప ఇక మీకు క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అనేది ఉండకపోవచ్చు. దానికి శాస్త్ర పరిష్కారం చూపిస్తా అన్నారు, చూపించారు, అయిపోయిందిగా, యువర్ సేఫ్. మీరు ఎప్పుడు చేసుకుంటే రెగ్యులేషన్ ప్రకారం చేసుకుంటే రూల్స్ అవి అన్నీ ఉంటాయి. ఓవరాల్గా అయితే జేఎన్టీహెచ్ 2-1, 2-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందండి. 3-1, 3-2 వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ కానివ్వండి, మార్క్స్ ఎంట్రీ ఏదైతే ఉంటుందో దాని గురించి కానివ్వండి, ఇంకా చెప్పలేదు, అది ఇంకో వీడియోలో చెప్తాను పూర్తి అప్డేట్ వచ్చిన తర్వాత. లేకపోతే వాటి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని కానివ్వండి, లేకపోతే 4-1 బీటెక్ బీఫార్మసీ సిబిటి ఎగ్జామ్స్ నోటిఫికేషన్, ఎగ్జామ్స్ ఎప్పుడు, వాటి రిజల్ట్స్ గురించి కానివ్వండి. ఓవరాల్గా అయితే నాకు తెలిసిన అప్డేట్ అయితే ఇది. సో నెగిటివ్ పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారు, మీరు దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. వాడికి ధైర్యం లేదు కాబట్టి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకుంటున్నారు. ఐ డోంట్ కేర్ అబౌట్ దోస్ పర్సన్స్. ఓకేనా? సో అందుకే ఊడేది ఏం లేదు ఇక్కడ. సో మొత్తానికైతే నాకు తెలిసిన వరకు మీకు అప్డేట్స్ ఇస్తున్నాను. ఖచ్చితంగా అయితే అందరూ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసిన ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వండి. అప్డేట్ మిస్ అవుతారు ఎప్పుడైనా ఇంపార్టెంట్ వచ్చినప్పుడు. ఓకేనా? సో అందుకనే చెప్పేది, మీరు ఎక్కడో పనిలో ఉంటారు, అందులో చూసుకోవచ్చు కదా. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ డిస్క్రిప్షన్ ఉంది. మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా ఖచ్చితంగా కాల్ చేయొచ్చు. ఎనీవే, ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.